రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారి ఇరిగేషన్ శాఖ నుంచి జాయిన్ కాబోతున్నారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు, నల్లగొండ సభ ద్వారా మీరు ఏం సంకేతం ఇస్తున్నారు తెలంగాణ ప్రజలకు? అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు మొదట ప్రజాక్షేత్రాన్ని ఎందుకు ఎంచుకున్నారు, అసెంబ్లీకి వెళ్లకుండా అని అంటున్నారు కదా. వారు ఉద్దేశపూర్వకంగానే ప్రజల లోపలికి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ప్రజాక్షేత్రంలోకి వచ్చిండ్రు. ముందుగా ఏంది అని అంటే, ఇప్పుడు ఈ నీటి రగడ ఏదైతే జరుగుతూ ఉందో దీన్ని ప్రజలలో తీసుకెళ్ళి ప్రజలను చైతన్యపరిస్తే బాగుంటుంది. ఎందుకనంటే నాయకులు తప్పు చేసినప్పుడు వాళ్ళను ప్రశ్నించే బాధ్యత ప్రజల నుంచి రావాలన్నది కేసీఆర్ గారి యొక్క ఉద్దేశం. ఆయన చాలా కరాఖండిగా చెప్పింది ఏంటి అని అంటే, ఇది కేవలం రాజకీయ సభ కాదు, ఇది ఒక చైతన్య సభ. ఇది అంటే ఇవాళ ప్రభుత్వం అధికారంలో ఎవరున్నా కానీ అధికారంలో ఉన్న వ్యక్తులు, నాయకులు ఏ రకంగా వాళ్ళ ఆలోచన ఉంది, అది ప్రజలకు మేలు చేసే ఆలోచన, కీడు చేసే ఆలోచన అని దాంట్లో వివరించేలో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారు ప్రజల ముందుకి ఇవాళ చలో నల్గొండ యాత్రను మొదలుపెట్టిండ్రు. దీన్ని స్వాగతించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ నీటి వివాదం అనేది ఇప్పటిది కాదు, అటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ వివాదంలో ఉంది. ఎప్పుడెప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ వివాదం ఉంది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పోలీస్ బలగాలను తీసుకొచ్చి దింపినప్పుడు కూడా అధికారంలో మీరే ఉన్నారు. ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని అడ్డుకోలేదు, దానికి సంబంధించి మాట్లాడలేదు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇంకోవైపు అంటే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఒక 2 నెలల ముందే మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లలు గుంగిపోవడం జరిగింది. ఇప్పటికీ దరిదాపు 3-4 నెలలటువంటి కాలక్రమం ఇది. ఈ 3-4 నెలల నుంచి ఎన్నికల సమయంలో కూడా ఆ బ్యారేజ్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మీ అధ్యక్షులు కానీ ఎక్కడా ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు ప్రభుత్వం జరిగినటువంటి అవినీతి కానీ, అక్కడ జరిగినటువంటి ఏదైతే నాణ్యత లోపం కానీ, కన్స్ట్రక్షన్ నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలే కానీ, ఇవన్నీ ప్రజల ముందు చెప్తున్నటువంటి క్రమంలో వీటిని దారులు మరలించడానికి ఈరోజు ప్రజల్ని మీరు మిస్గైడ్ చేస్తున్నారా అన్నది ప్రశ్న. అది అండి, ఇవాళ మిస్గైడ్ చేసేందుకు ఇవాళనే మేడిగడ్డ కుంగిపోయిన విషయం ప్రజలకు తెలిసింది కాదు. గత మీరే అంటున్నారు 3 మాసాల కిందట ఈ యొక్క పిల్లర్లు కుంగిపోయిన విషయం వాస్తవం. ఎప్పుడైతే ప్రభుత్వానికి ఇది ప్రభుత్వం పరంగానే తెలుసుకున్న విషయం, ఇది ప్రతిపక్షాలను దీన్ని గుర్తించలేదు. ముందుగానే ప్రభుత్వం గుర్తించి దానిపై స్పష్టత ఇచ్చింది. కేటీఆర్ గారు ముందుగా స్పందిస్తూ వారు ఏమన్నారంటే, ఈ యొక్క కుంగిపోయినది ఏదైతే ఖర్చులు ఏదైతే ఉంటుందో దీనికి ప్రభుత్వ ఖజానా మీద ఎటువంటి భారం పడకుండా ఆ యొక్క నిర్మాణ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళే చూసుకుంటారని చెప్పడం జరిగింది. ఇప్పుడు కుంగిపోయిన దానికి మనం కాదని అంటలేదు, లేదా అది మాతోని జరిగిన చర్య అని అంటలేదు. అది ఏంటి అంటే, ఏదైతే సంస్థ ఉందో ఆ డ్యామ్ కట్టే సంస్థ ఏదైతే ఉందో దానిపైన బాధ్యత ఉంది. వాళ్ళు ముందుకొచ్చి కూడా చెప్పిండ్రు. దీనికి మీరన్న పాయింట్ అదే డ్యామ్ కట్టినటువంటి సంస్థే కానీ లేదంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీయే కానీ ఈ అధికారులు ఈ డ్యామ్ ప్రమాదంలో ఉంది అంటూ కూడా కట్టిన సంవత్సరం తర్వాత నుంచి 2020లో కానీ 2021లో కానీ 2022లో కానీ ప్రతి సంవత్సరం కూడా మీకు అది రిపేర్లో ఉంది, దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా మీకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ రోజు అధికారంలో మీరున్నారు, అది పట్టించుకునే క్రమంలో మీరు లేరు, దాన్ని గాలి కొదిలేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ని అన్నది ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ప్రభుత్వం. ఇవాళ ఒక సంస్థ బీఆర్ఎస్ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో లేదు. ఆ సంస్థ ఏంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఏదైతే సంస్థ ఏదైతే పార్లమెంటు నుంచి దాని యొక్క ఆ స్టాచ్యుటరీ అదే బాడీ నిర్మాణం అయిందో నేనేమడుగుతున్నానంటే, ఆ డ్యామ్ యొక్క పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చింది కేంద్రమే కదా, ఆ డ్యామ్ సంస్థని ఇచ్చింది కదా కేంద్రం. మరి ఇవాళ ఇచ్చిన డ్యామ్ ఇప్పుడు ఏదైనా మీకు తప్పుడుగా ఏదైనా కట్టడాలు జరుగుతూ ఉంటే ఇచ్చిన సంస్థనే దాన్ని అడ్డుకోవచ్చు. ఇవాళ వాళ్ళే మనకు పర్మిషన్లు ఇచ్చి డ్యామ్ నిర్మాణం అయిన తర్వాత ఇవాళ కుంగిపోయిన విషయము తేలేంత వరకు
అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ అప్పుడున్న ప్రతిపక్షాలు కానీ చెప్తున్నారు కదా, వాళ్ళు అంతా ఆధారాలతో చూపిస్తున్నారు కదా. రిపేర్ ఉన్నది ప్రతి సంవత్సరం మేము చూపించడం జరిగింది, అధికారంలో ఉన్న మీరు పట్టించుకోలేదని చెప్పేసి ఈ రోజు మీడియా సాక్షిగా చెప్పారు. ఇప్పుడు దర్యాప్తు చేసిండ్రు, దాని సో రిపోర్ట్. ఇప్పుడు ఈ విజిలెన్స్ ఎంక్వైరీని మీరు తప్పు పడుతున్నారా? విజిలెన్స్ ఎంక్వైరీ కదండి, అది జనాలలో అది బహిర్గతం కావాలి కదా. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు దాని కమిటీ పడ్డది, కమిటీ అయినాక దాని యొక్క దర్యాప్తు రిపోర్టు ఎవరి చేతిలో పడ్డది? రేవంత్ రెడ్డి గారి చేతిలో పడ్డది. ఇప్పుడు దాన్ని ఎట్లయినా కుంగిన తర్వాతనే ఇది జనాల్లోకి వచ్చింది విషయం. బట్ అంతకు ముందే ప్రభుత్వం దృష్టిలో ఉంది అన్నాడు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రతి సంవత్సరం మీ దృష్టికి వస్తుంది, దాన్ని రిపేర్ చేయాలని చెప్పేసి ఏ రోజు కూడా దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ మినిమం చేయలేదన్నది ఈ రోజు ప్రభుత్వం ఆరోపిస్తుంది. లేదండి, ఇవన్నీ ఏంది అని అంటే ఇప్పుడు ఆ విషయం తేలిన తర్వాత ఇటు ఇక ఎన్నన్నా చెప్పొచ్చు, ఎన్నన్నా నిందలు మోపొచ్చు. ఇప్పుడు అది కాదు, జరిగింది. సో జరిగిన తప్పిదం నిజం, తప్పిదం నిజం కదా, అది నిజము. ఇవాళ కట్టడాలల్లో ఇప్పుడు ఏదైనా కట్టడాలు జరుగుతుంటే ఇప్పుడు దాంట్లో ఎన్ని పిల్లర్లు ఉన్నాయని 100 పిల్లర్లు ఉన్నాయి. 1-2 అర కుంగిపోయినంత మాత్రాన మొత్తం డ్యామ్ ఒక గట్టిగా నీళ్ళు వస్తే పడిపోతుంది అన్న మాటలు అది ఏ రకంగా నిజం? అది ఇవాళ ఈ ప్రతి దాంట్లో ప్రతి విషయంలో రాజకీయంగా కోణాన్ని ఎత్తుకొని వాళ్ళు విమర్శించే పనులు పెట్టారు. కానీ ఇవాళ జరిగిన తప్పు ఇది, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం. గత ప్రభుత్వం తప్పు చేసిందేమో, ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే దాన్ని సరిదిద్ది బేస్గా ఉంది అన్నట్టు, కరెక్ట్గా ఉంది అన్నట్టు చూపెట్టుకోవాలి కదా. అది కాకుండా కేవలం గత ప్రభుత్వం తప్పులనే ఎండగడుతూ తప్పు ఇది మానవ తప్పిదం ఇప్పుడు మానవ తప్పిదం అని కూడా చెప్పలేము ఇది. ఎందుకనంటే ఆ నదీ జలాల మీద ఉన్నటువంటి కట్టడాలు కొద్దిగా ప్రెషర్లో మానవ తప్పిదం కాదు, నాణ్యత లోపం, నిర్మాణ లోపం అన్నది ప్రధానంగా. మానవ తప్పిదాలంటేనే నాణ్యత లోపం, మానవ తప్పిదం అంటేనే నిర్మాణ లోపం కదా. అదే నేనేమంటున్నా, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం అనట్లా, ఇది మానవ తప్పిదం అంటున్నారు. నేను కాదంటున్నా, ఎందుకనంటే ఇప్పుడు జలాల మీద నిర్మాణం అయ్యింది, ఆ వేగవంతమైన ఆ ర్యాపిడ్ ఎంత వస్తుందో మనకు తెలియదు. ఎక్కువ వచ్చి ఉండొచ్చు, లేకపోతే మనము దాన్ని అంచనా వేసిన తీరు కన్నా ఎక్కువ ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాము. ఏదేమైనా ఇప్పుడు దాని మీద చర్చ అవసరం లేదండి. ఇదంతా ఒక షో. ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు అవసరం లేదంటే ఇప్పుడు ఒక మనం ప్రకారం మీరు చెప్తున్న ప్రకారం బ్యారేజ్ లో నీళ్లు లేని పరిస్థితి, చర్చ అవసరం లేదంటే ఆ ప్రాజెక్టుకి అవసరం లేదన్నట్టేనా? అది అవసరానికి రాదన్నట్టేనా? దాంట్లోకి మళ్ళీ నీళ్లు నిండితే గనక ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి క్రమంలో పిల్లర్ కింది నుంచి నీళ్లు పోతున్నాయి అంటే, ఒకవేళ హెవీ ఫ్లో వాటర్ ఫ్లో వస్తే గనక పిల్లర్లే కూలిపోయే పరిస్థితి. అదే జరిగితే గనక కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు ఇక ఎన్నైనా చెప్పొచ్చు, అధికారం వాళ్ళ చేతిలో ఉంది, ఆ నివేదిక వాళ్ళ చేతిలో ఉంది. ఆ చెప్పిన నేషనల్ సేఫ్ డ్యామ్ వాళ్ళు ఏం సూచనలు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పినారో వాళ్ళకే తెలుసు. ఇవాళ దాన్ని ముఖ్యమంత్రి గారు ఇవాళ పని కట్టుకొని ఒక పిల్లర్ దగ్గరకు వచ్చి ఆయన ఆవభావాలతోని ఏదో మొత్తం కుంగిపోయింది, నష్టం అయిపోయింది, వినాశనం జరగబోతుంది అన్నట్టు ఆయన చెప్పడం అనేది ఇక ఇప్పుడు మనం ఇంకో లైన్ లో కూడా చూడొచ్చు. గత ముఖ్యమంత్రి కనీసం ప్రమాదాన్ని గుర్తించలేదు, ఈ ముఖ్యమంత్రి అయిన ప్రమాదాన్ని గుర్తించి అలర్ట్ చేస్తున్నారన్న లైన్ లో ఎందుకు? ప్రమాదాన్ని ఎవరు గుర్తిస్తారండి? ముందుగానే అయినాకనే గుర్తిస్తారు, కాకముందు ఎవరు గుర్తిస్తారు? ఇప్పుడు మీరు ఒక చిన్న విషయము, ఇప్పుడు మనము అటు పోతుంటే అసెంబ్లీ మీద ఇప్పుడు కట్టడాలు ఏదైతే ఆ బిల్డింగ్ ఉందో దాని మీద కూడా రిపేర్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? అది కట్టిన వాళ్ళు కట్టినరు, దానికి ఏదో ఏంది అని అంటే దాన్ని టైం బౌండ్ అయిపోయింది, ఏదైపోయిందో అది దానికి మరమ్మతులు అవసరం. మీ దగ్గరకు వస్తాను శ్రీనివాస్ గారు. బిఫోర్ దట్ సత్యరెడ్డి గారు ఉన్నారు, రిటైర్డ్ ఇంజనీర్ అధికారి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి. సత్యరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్.